హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చూస్తే, తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. అంటే యేసు ప్రభువుకి తెలుసు తన భూమి మీద శరీరముగా వచ్చి ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎంతగా శోధింపబడ్డాడు. మనుషుల నుంచి, రకరకాల శక్తుల నుంచి, లోకము నుంచి, అథారిటీస్ నుంచి రకరకాల డిఫరెంట్గా తాను శోధించబడి శ్రమ పొందెను గనక శోధింపబడుతున్న వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఒకవేళ శ్రమ పడుతున్నావా, శోధింపబడుతున్నావా, సేవలు, పరిచర్యలు, మరి నీతో పాటు కూడా ఎవరు నిలవలేకపోయారా? యేసు నీతో కూడా నిలబడతాడు. ప్రభు నీతో కూడా ఉంటాడు, నీలో ఉంటాడు, నీతో ఉండి నడిపిస్తాడు. పిల్లరా, నీతో సైన్యమై ముందు వెనకాల కావలై ఆయన నడిపిస్తూ ఉంటాడు. బలమైన కార్యములు నీ ద్వారా, నీ జీవితంలో కాదు, మీ కుటుంబంలోనే కాదు, మీ ద్వారా కూడా జరిగించగలడు ఆయన. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక, శ్రమ అంటే ఏంటో తెలుసు కనుక, శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడట. ఈ లైవ్ చూసిన మీ జీవితంలో అవునైన సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఎందుకంటే తన శ్రమ అంటే ఏంటో, శోధన అంటే ఏంటో ప్రభు చూచాడు గనక మరి ఆ శ్రమలన్నింటిలో మరి జయం పొంది మరణించి చనిపోయి తిరిగి లేచిన ప్రభు నిన్ను తప్పక ఈ రాత్రి కాల సమయంలో అర్థం చేసుకోగలడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే దేవునికి వాక్యం అని హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 4వ అధ్యాయం 15, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయంలో మనవలే శోధింపబడి శ్రమ పొందిన శోధింపబడిను ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. మన బలహీనతనందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములో మనవలే శోధించబడ్డాడంట, శ్రమ పెట్టబడ్డాడంట. కాబట్టి శ్రమ పడుతున్న మన జీవితములో దేవుడు ఏం చేస్తాడంటే మన శ్రమలన్నింటిలో విడుదల కలగ చేస్తాడు. ఈ రాత్రి ప్రభుని జీవితంలో అద్భుతము చేయనుగాక, మీ కుటుంబాన్ని దీవించునుగాక. మరి మనం కూడా మరి తాను శోధించబడుతున్న సమయంలో ఎవ్వరూ నిలబడినటువంటి ఆ సమయములో మరి కొంతమంది నిలిచి ఉన్నవారు మీరే. ప్రభు కొంతమంది తల్లులు నిల్చున్నారు ఈ పరిచయలో, కొంతమంది సహోదరులు నిలుచున్నారు, కొంతమంది చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు, చిన్న వ్యాపారం, చిన్నది 500 200 అలాగా ప్రభు కొరకు నిలుచున్నవారు కొంతమందిని బట్టి నిజమే ముందుకు సాగలుగుతున్నాం. ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో మీతో కూడా యేసయ్య నిలుచునుగాక. మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ పిల్లల జీవితంలో, మీ మధ్యలో మీరు చేయు కార్యములన్నింటిలో దేవుడు మీతో కూడా నిలిచి, అవును ఈ భూమి మీదే కాదు నిత్య జీవంలో పరలోకంలో ఆ ఉన్నత మహిమ గల రాజ్యాన్ని స్వతంత్రించుకునే కృప దేవుడు కలగ చేస్తాడు. మీ వ్యాధులని స్వస్థపరుస్తాడు, మీ జీవితాల అద్భుతాలు జరిగిస్తాడు. వీళ్ళ భర్త మారలేదా, కుటుంబంలో నెమ్మది లేదా, అనారోగ్య సమస్యల, అప్పుల, లేదా ఇంకా పిల్లల జీవితంలో మంచి సెటిల్మెంట్ లేదా, నువ్వు అనుకున్న గృహం చూడలేకపోతున్నావా, ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే మరి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉండవచ్చు, అప్పులు కట్టలేక, సరైన సమయంలో మరి బిల్స్ పే చేయలేక, ఒకవేళ రకరకాల శోధనలు, శ్రమలు ఉండొచ్చు. వీటన్నిటిలో దేవుడు నీతో కూడా నిలిచి ఉన్నాడు. స్నేహితుడై, తండ్రి, ప్రభువై, రక్షకుడై, మరి ఒక సహోదరుని వలె, ఒక తండ్రి వలె, ఒక తల్లి వలె. అందుకే స్త్రీ తన గర్భమున బిడ్డను పుట్టిన బిడ్డను మరుచున వారైనా మరుచుదు కానీ నేను నిన్ను మరువను. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తా. ఎంత మంచి దేవుడు అండి. చూడుము, నరచేతులు నిన్ను చెక్కి ఉన్నాను, నేనెన్నడు విడువను, ఎన్నడు ఎడబాయనని దేవుని యొక్క వాక్యం అంటుంది. కాబట్టి ఇటువంటి మంచి మాటలు ఎన్నో ఉన్నాయి పిల్లరా, ఎంతో చక్కటి వాగ్దానములు ఉన్నాయి. లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో బలమైన కార్యములు జరుగునుగాక. అవును, నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. ఈ రాత్రి ప్రభు మరి శిష్యులతో అంటున్నాడు, నా శోధనలు, నా శ్రమలు నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. నాతో కూడా నిలిచిన మీ కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం, నిత్యము దేవుని దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పేరు పెట్టి అవును ఉదయం మొర్ర పెడుతున్నాం, ప్రభా వారి జీవితాలు బలమైన కార్యములు జరుగునుగాక. నిజమే, ఎందుకంటే మా శ్రమలలో
మరి అర్థం చేసుకొని మీరు నిలబడుతున్నారే, గొప్ప ప్రేమ అండి. భూమి నుంచి ఏం తీసుకుని వెళ్ళలేం, దిగంబరులమై వచ్చాం. మరి దిగంబరులమై మరి ఏమీ లేని వారిగా వెళ్తాం, కానీ మన క్రియలు మనతో కూడా వస్తాయి. మనం చేసిన క్రియలు మనతో కూడా వస్తాయి. ఇంకా ఏది సంపాదించిన అవన్నీ ఎన్ని బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఒకవేళ డబ్బును సంపాదించుకున్నా అదంతా ఇక్కడ విడిచిపెట్టాల్సిందే. కానీ చేసిన క్రియ విడిచిపెట్టమండి. చేసిన పని విడిచిపెట్టదు. చేసిన విత్తిన విత్తనం ఏమాత్రం నిష్ప్రయోజనం కాదు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోస్తాడు. మనం విత్తింది, మనం చేసింది ఎన్నడూ పోదండి. ఈ భూమి మీద ఎక్కడికి పోదు. ఈ భూమి మీదే కాదు, పరలోకములో కూడా జ్ఞాపకం చేసుకుని నిలిచినందుకే ప్రభు అంటున్నాడు. ఎంత మంచి మాట. నాతో మీరు నిలిచారు గనక నా తండ్రి రాజ్యములో మిమ్మల్ని ఏం చేస్తా, సింహాసనం మీద కూర్చుండబెడతాను. నా దుఃఖములో, నా శోధనలో, నా శ్రమలో, నా కన్నీటిలో, నా అవమానములో, నా నిందలలో, ఇక్కడ ప్రభు నా శ్రమలో, నేను పడ్డ ఈ శ్రమలన్నిట్లో నాతో కూడా మీరేం చేస్తారంటే నిలిచి ఉన్నారు కదా. ఎంత గొప్ప కార్యం. మరి ఈరోజు నీతో ఎవరు నిలవట్లేదా, ఎవరు నిలవలేదా? అయితే యేసు ప్రభువే నీతో నిలిచున్నాడు కనుక నీ సమస్య, నీ కష్టం, నీ దుఃఖం, నీ నిట్టూర్పు, నీ నిరాశ, నేను కలవరపెట్టేది, నేను భయపెట్టేది, నేను బాధించేది, నీ జీవితాన్ని భేదించేది ప్రతి సమస్య నీ నుంచి తొలగిపోనుగాక, నీ నుంచి పారిపోనుగాక, బలమైన కార్యం వచ్చేనుగాక. అవును, మీ కొరకు ప్రార్థన చేయబోతుందండి. యేసు క్రీస్తు ప్రభువారు మాట్లాడినట్టుగా నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. అవును, నాతో కూడా నిలిచిన మీ అందరికీ కూడా నిండు కృతజ్ఞతలు. ఈ పరిచయలో నిలిచిన మీ జీవితాన్ని నిలబెడతాడు ఆయన, సమృద్ధిని ఇస్తాడు ఆయన, శాంతిని ఇస్తాడు ఆయన. ఈ అభిషేకం మీరు కూడా బలమైన అభిషేకం చూడగలరు, బలమైన కార్యాలు చూడగలరు, గొప్ప కార్యాలు మీ కుటుంబంలో జరిగించి ఆయన మహిమ పొందగలరు. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం ప్రభు మీ జీవితాలు అనుగ్రహించునుగాక. దేవుడు దీవించునుగాక. కళ్ళు మూసుకుందామండి, ప్రార్థించి ముగిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎవరైతే లైవ్లో పార్టిసిపేట్ అవుతున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. బలమైన మీ కార్యములు జరిగించమని, రోగులను స్వస్థపరచండి అయ్యా. పాటల ద్వారా మహిమ పొందావు. థ్యాంక్ యూ లార్డ్. సమస్త విషయంలో తోడై నిలిచి నడిపించమని, మా శోధనలు, మా శ్రమలు నిలిచిన బిడ్డలందరినీ కూడా వారి శోధనలు, వారి సమస్యలన్నీ, వారి కష్టములన్నీ తొలగించమని, ఈ భూమి మీదను పరలోకములోను నిత్య జీవాన్ని స్వతంత్రించుకుని నిత్య కృప మా అందరికీ దయచేయమని, అవమానకరంగా, దుఃఖకరంగా, వేదనకరంగా, లేమిగా మా జీవితం ముగించొద్దు నాయన. తండ్రి, దయచేసి సమృద్ధిగా, ఐశ్వర్యంగా, అభివృద్ధిగా, గొప్పగా, బలమైన సేవగా, శక్తివంతంగా ఈ దేశంని పట్టుకునేలాగా మమ్మల్ని ఆశీర్వదించండి. ప్రతి చెడుగు తొలగిపోనుగాక, ప్రతి వ్యాధి యేసునామములో తొలగిపోనుగాక, ప్రతి బలహీనత యేసునామములో ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ తొలగిపోనుగాక. మీ నామములో స్వస్థపరచండి. సూపర్ న్యాచురల్ పవర్ యేసునామములో విడుదలవునుగాక. బలమైన మీ కార్యములు చేయమని నన్ను నేనుగా తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మును, మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించునుగాక. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు అన్ని విధాలుగా తన కృపను, సర్వ సమృద్ధిని మీకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.